నా లైఫ్ ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా. మా ప్రయత్నానికి సపోర్ట్ చేసినటువంటి మొదటి గురువు అంటే, మొదటి సపోర్ట్ చేసి మా భుజం తట్టిన వ్యక్తి ఎవరు అని అంటే గురువు గారు రాజమౌళి గారు. సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఒకరోజు మీరు ఒక ట్వీట్ వేసి నా జీవితాన్నే మార్చేశారు. ఈ 11 ఏళ్ళు సుదీర్ఘంగా హాయిగా ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగే మా హృదయకాలం పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మహేష్ అన్న, చైతన్య అక్క, కత్తి గారు లేరు ఇప్పుడు మన మధ్యలో, అది బాధాకరం. చాలామంది ఆర్టిస్టులు, జాషువా మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, హరి మాస్టర్, వీళ్ళందరికీ, నా తోటి నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆ టైంలో సపోర్ట్ చేసినటువంటి ఇంకొంతమంది వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నా ధన్యవాదాలు. తమ్మారెడ్డి సార్, మారుతి సార్, సందీప్ కృష్ణన్న, ఇలా చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నా. చాలా హ్యాపీ అండి. ఒక మట్టిలో మాణిక్యంలాగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. అలాగే ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా వాళ్ళు కూడా ఎప్పటికీ మీ మేలు మర్చిపోలేను. నేను మాత్రం నా పర్సనల్గా మర్చిపోలేను సార్. నా ఫంక్షన్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఎక్కడ కనబడ్డా మీ ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు ఎక్కడ 11 సంవత్సరాలైనా తగ్గలే. ఈ ప్రెస్ మీట్కు మెయిన్ కారణం ఏంటంటే 11 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఓ 10-12 సినిమాలు హీరోగా వేసా, ఓ 10-15 సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసా చాలా సినిమాలలో. చాలా హ్యాపీ. 11 సంవత్సరాల శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పటికీ మీ ప్రేమ, అనురాగాలు మా మీద ఇలాగ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. సోదర అనే ఒక సినిమా రిలీజ్కుంది. నేను సంజేష్ నటించినటువంటిది. మోహన్ డైరెక్టర్. ఆ సినిమా ఈ నెల 25వ తారీఖున కూడా మీ ముందుకు వస్తుంది. ఒక చిన్న నటుని ఆశీర్వదించి